morning, everybody. Good morning, sir. My name is Roman. I am working in Department of Atomic Energy. Everyone can know as a scientific officer. So, what is time management? ఇప్పుడు అనుకున్నాను కదా టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ 2 అవర్స్లోనో 3 అవర్స్లోనో చేయాలి కదా. ఆ క్వశ్చన్ పేపర్ని 2 అవర్స్లో 3 అవర్స్లో చేయాలి అంటే ఎలా చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని మీకు వచ్చినవి అనేవి ఉంటాయి కదా, దాంట్లో ఈజీ ఉంటాయి, మీడియం ఉంటుంది, హార్డ్ ఉంటుంది. ఏ క్వశ్చన్ పేపర్ అయినా అలాగనే చెక్ చేస్తాం. మేము కూడా చెక్ చేస్తాం క్వశ్చన్ పేపర్. మా దగ్గర కూడా రిక్రూట్మెంట్ అవుతాయి. ఆ రిక్రూట్మెంట్లో కొన్ని 25% సింపుల్, 25% మీడియం హార్డ్, 25% వెరీ హార్డ్, 25% దగ్గర దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ హార్డ్. ఆ హార్డ్ ఉన్న చేయగలిగిన వాళ్ళే మిగతాన్ని ఎవరైనా చేస్తారు. ఆ హార్డ్ 25% అది చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చినవి 1 to 100 ఆ 1 to 50 అవి ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక క్వశ్చన్ మధ్యలో రాలేదు, అక్కడ బ్రేక్ అవ్వదు, అక్కడ బ్రేక్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అక్కడ నువ్వు బ్రేక్ అయ్యావు అంటే యువర్ టైం కిల్లింగ్. నెక్స్ట్ నీకు వచ్చినవి కూడా నువ్వు చేయలేవు, ఎందుకంటే యువర్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ మీకు వచ్చినవి అన్నీ ఫటాఫట్ చేసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత మీకు సెకండ్ గ్రేడ్ ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. దానిలోనే మీరు టైం అనేది వేస్ట్ కానీ మీరు థింకింగ్ కానీ మీరు పెట్టాల్సింది. ఫస్ట్ సెకండ్ రౌండ్ 2 రౌండ్స్ మీరు ఫాస్ట్గా చేసుకుంటారు. థర్డ్ రౌండ్ అనేది మీరు మెమరీ పెట్టి మీరు దానికి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే సమ్ క్యాల్కులేషన్ చేయాలంటే చేయాలి. ఫస్టే చేసుకుంటా ఆ టైంని మనం ఫిల్ చేసుకోవాలి. చాలామంది మిస్టేక్ చేసేది మనం అక్కడే చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉన్నాయని స్టార్ట్ చేయాలి, తర్వాత మీడియం స్టార్ట్ చేయాలి, తర్వాత ఫైనల్గా మనకి రానమాట మీద ఫోకస్ చేయాలి. అయితే మై అడ్వైస్, నేను అలానే చేశాను. ఐ గాట్ సో ఎవరిబడి హ్యాస్ టు లైక్ ప్రాక్టీస్ చేయండి, అండ్ లాస్ట్ చేయండి. ఇది ఫస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఏంటంటే మనకు టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మొదలైందంటే ఒక ప్రాంతం దాన్ని సాధించేంత వరకు అక్కడే ఉండాలి. ఏమి టైం అయిపోతుంది వెళ్ళిపోతుంది, దాని తర్వాత దానికి వెళ్ళాలి. సార్ మంచి సూచన ఇచ్చారు మీకు. ఓకే, మా మిసెస్ ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్, ఆమె మన ఎస్వి యూనివర్సిటీలో బీఈడీ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్సి ఒకేసారి రాశారు, ఒకేసారి డిఎస్సి రావడం జరిగింది. బిఎడ్ కట్టే మండలంలో పనిచేస్తున్నాం. సార్ను మనం సర్వాతో సన్మానం చేస్తాం, తర్వాత మన ఎగ్జామ్ వెళ్తాం. ఓకేనా? రావాలి. ఎప్పుడు వస్తుంది? ఈ సక్సెస్ రేట్ని బట్టి నారాయణ గారికి మంచి పేరు రావాలి. ఈ సక్సెస్ రేటే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జనరేషన్కి పునాది రాయి. ఇక ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు. నేను కూడా విన్నాను. నారా నరేష్ గారు ఆల్రెడీ వెరీ యాంగ్జైటీగా ఉన్నాడు. ఇంకా ఆయన కూడా యాక్టివ్గా ఒక పేరు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కొడుకులా కాదు ఆయన. టు రిజర్వ్ ఫ్రమ్ హిజ్ నేమ్. అంతేగాని నేను చంద్రబాబు నాయుడు కొడుకుని అని చెప్పుకుంటున్నా ఆయన కూడా ఇష్టం లేదు. అది అతను చాలా మీటింగ్లో చెప్పాడు, మీరు కూడా విన్నారు. ఆయన కూడా ఏంటంటే నేను ఐ వాంట్ టు సీ మన ఎడ్యుకేషన్ చేంజ్ చేయాలి అంటే మీరే. ఎప్పటికీ టీచర్స్ చాలా ఇంపార్టెంట్.
ఎవరైనా కానీ ఏ పొజిషన్లో ఉన్నా ఫస్ట్ గురువు అనేవాడే ఇంపార్టెంట్. అతను ఐఏఎస్ ఆఫీసర్ అవని ఏదైనా అవ్వాలి, అతనికి చెప్పిన గురువు గారు ఇంపార్టెంట్. ఆ గురువు గారు కూడా అలా చేశాడు. చెప్పిన ఆ టీచింగ్ మెథడ్స్ నాకు ఇప్పటికీ ఎవరికైనా చెప్తాను. ఆ 7th క్లాస్లో ఆయన టీచింగ్ అనేది అద్భుతం. బుక్ పెట్టి చెప్పలేదు ఎప్పుడు. ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చి బుక్ లేకుండా చాలా సింపుల్ ఈజియెస్ట్ మెథడ్స్ ఎలా చెప్తే బుర్రలోకి వెళ్ళిపోతాయి. ఆయన ఇప్పటికీ మేము మా బ్యాచ్ అంతా కూడా వెరీ హ్యాపీగా చూస్తాం. ఎందుకంటే అతను చెప్పిన ఆయన ఆ లెవెల్లోనే ఉన్నాడు. టీచర్ అయ్యాడు, హెడ్ మాస్టర్ అయ్యాడు. బట్ మేము ఎదిగాం. బట్ ఆయన బ్లెస్సింగ్, ఆయన చెప్పిన మెథడ్ ఈరోజు కూడా మీరు ఎవరికైనా ఎప్పుడైనా క్లాస్ చెప్పాలి అంటే అప్పుడు క్లాసెస్ ఉంటాయి. సో ఇలానే మరి ట్రైనింగ్ జాయిన్ అవుతారు. వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను. ఎందుకంటే ఆయన నాకు మార్గదర్శి. నేను కూడా మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని మిమ్మల్ని గుర్తుపట్టి టీచర్ అయ్యారు. నేను ఒకసారి రైల్వే స్టేషన్లో నిలబడ్డాను. ఇదేదో చెప్తున్నాను కాదు. నేను ఒకసారి రైల్వే స్టేషన్లో నిలబడ్డాను. ఒక ఐటీఐ కాలేజీలో నేను ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. ఐటీఐ కాలేజీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. నాకు జాబ్ కాకముందు. ఎందుకంటే టీచింగ్ అంటే నాకు ఇష్టం. ఆ టీచింగ్లో వాళ్ళు ఉంటారు కదా, ఐటీఐ అనేది